హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మనం అయితే ఈరోజు రవ్వ కేసరి అయితే తయారు చేసేద్దాం. సో నెయ్యి తీసుకుని దాంట్లో జీడిపప్పు అండ్ బాదం పప్పు వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం అయితే ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా. అండ్ అలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే దాంట్లో కిస్మిస్ అయితే వేసుకుని మనం అయితే వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించాలి నెయ్యిలోని. సో అప్పుడు కిస్మిస్ వేసేసి వేయించేసుకోవాలి. ఇదైతే మేము విఘ్నేశ్వరుడికి ప్రసాదం కింద చేద్దామని మేమైతే చేసాము నిన్న. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే వేయించుకోవాలి నెయ్యిలోని. సో బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుందని చూపించుకొని తీసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అసలని. ప్రసాదం ఎంత ఈజీగా చేయొచ్చని మీరు చేస్తే చాలా సింపుల్గా చేసేసుకుంటారు ప్రసాదం ఎప్పుడైనా దేవుడికి అయితే. అండ్ ఆ తర్వాత అయితే అదే కళాయిలో నెయ్యి తీసుకున్నారు కదా, ఒక గ్లాసు నొక్కు తీసుకుంటే రవ్వ. సో హాఫ్ నెయ్యి అయితే తీసుకొని ఒక గ్లాస్ అయితే వేసేసుకోవాలి. సో మీరైతే 2 గ్లాసెస్ తీసుకుంటే ఒక 1 గ్లాస్ ఆఫ్ నెయ్యి అట్లా తీసుకుని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. మేమైతే 2 గ్లాసెస్ తీసుకున్నాం, ఒక 1 గ్లాస్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాం. సో అలా కలుపుతూనే ఉన్నాం. సో అది కూడా బ్రౌనిష్ వచ్చే వరకు అయితే మనం అయితే అలా వేయించుకుంటూ ఉండాలి. అండ్ ఈ లోపల పక్కన ఒక హాట్ వాటర్ పెట్టుకోవాలి. సో మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ నూక అయితే తీసుకుంటే ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. దాంట్లో అయితే మనకు వచ్చేసి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. అండ్ కుంకుమ పువ్వు అండ్ మనకు ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకుంటే మనకైతే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇలా కలుపుతున్నాం కదా, దాంట్లో కొంచెం గోల్డిష్ వచ్చేసిన తర్వాత మనమైతే హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. మేమైతే ఫుడ్ కలర్ అవి యూజ్ చేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో అలా ఉండలో కట్టకుండా మనమైతే తిప్పుతూ ఉండాలి ఆ హాట్ వాటర్ వేసుకుంటూ. హాట్ వాటర్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఉండలన్నవి కట్టకుండా ఉంటాయి. సో ప్రసాదం అన్నది చాలా నీట్గా అయితే వస్తుంది. ఆ టెక్స్చర్ కానీ అవన్నీ కానీ చాలా బాగుంటాయి. మేమైతే మిగతా ఉన్న వాటర్ కూడా వేసేసుకున్నాం. సో అలా బాయిల్ అవుతున్నప్పుడే బాగా తిప్పుతూ ఉండాలి. సో అప్పుడు అన్నవి ఉండలు అనేవి ఉన్నా కూడా పోతుంది. సో మనకి షుగర్ అయితే మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, మనం 1.5 గ్లాస్ అయితే షుగర్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి అయితే పైన అయితే వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.